సద్గురు జ్యోతిష్యాలయం నుండి ఈ వారం ఏప్రిల్ 15, 2026 నుండి ఏప్రిల్ 21, 2026 వరకు వార ఫలితాన్ని మనం తెలుసుకోబోతున్నాం. అందరికి ఒక క్యూరియాసిటీ, ఈ వారం నాకు ఎలా ఉంటుంది, ఆరోగ్యం బాగుంటుందా, హెల్త్ ఎలా ఉంటుంది, వ్యాపారం ఎలా ఉంటుంది, ఉద్యోగం ఎలా ఉంటుంది అని చెప్పి గుర్తుపెట్టుకోండి. జాతకం పడుతున్న వర్షానికి ఒక గొడుగు మాత్రమే, కానీ జాతకం జీవితం కాదు. మీరు మిమ్మల్ని నమ్మండి, మీ యొక్క ఇష్టదైవాన్ని ప్రార్థన చేయండి, మీ యొక్క వృత్తిని కరెక్ట్ గా చేయండి. సింహరాశి వారికి ఏప్రిల్ 15 నుంచి 21 వరకు 2026లో సింహరాశి వారికి రాజయోగం తలుపు తట్టుకుంది. అదేంటి గురుగారు, అర్ధాష్టమ శని ఉంటుందని మీరు చెప్తుంటారు కదా, అంటే ఈ వారంలో ఒక నెలలో 30 రోజులు అలా ఉండదు కదా, కొన్ని మార్పులు వస్తుంటాయి కదా. రాజయోగం తలుపు తట్టుతుంది, కానీ గర్వం, ఒక చిన్న అహంకారం మీ విజయాన్ని ఆపే శక్తి కలిగి ఉంటుంది. చూసారా, అది చెప్పాను, ఇది చెప్పాను, జాగ్రత్తగా వినండి. ఈ వారం సింహరాశి వారికి సూర్యుడు బలంగా ఉండడం వల్ల నాయకత్వ లక్షణాలు పెరుగుతాయి. గురువు అనుకూలంగా ఉండడం వల్ల గౌరవం, అవకాశాలు బాగా వస్తాయి. కానీ శని ప్రభావం వల్ల పరీక్ష ఆలస్యంగా ఉండొచ్చు. మీ నాయకత్వం చూపితే ఎదుగులా, అహంకారం చూపిస్తే ఆటంకం వారంగా చెప్పచ్చు. ఉద్యోగస్తులకి ఇది ఎదుగుదల వారం. ప్రభుత్వ ఉద్యోగానికి పదోన్నతి వారం. ప్రైవేట్ ఉద్యోగస్తులు లీడర్షిప్ ఇచ్చే వస్తాయి. ఐటీ రంగంలో వరకే రికగ్నేషన్ పెరుగుతుంది. ఈ వారం మీరు ముందుండాలి, అప్పుడే విజయం మీదిగా ఉంటుంది. వ్యాపారస్తులకు పెద్ద అవకాశాలు వస్తాయి. కొత్త డీల్స్, పెద్ద లాభాలు కనిపిస్తాయి. రియల్ ఎస్టేట్ బోల్డ్ డిసిషన్ లాభాన్ని ఇస్తుంది. బాగా గుర్తుపెట్టుకోండి, ఈ వారం ధైర్యంగా తీసుకున్న అడుగు మీ స్థాయిని పెంచుతుందండి. రాజకీయాల్లో ఉన్న వారికి ప్రజల్లో ఇన్ఫ్లుయెన్స్ పెరుగుతుంది. మీ నాయకత్వం గుర్తింపు పొందుతారు. కానీ అహంకారం పెరిగితే శత్రువులు కూడానే పెరుగుతారు. కుటుంబంలో గౌరవం పెరుగుతుంది, ఈ మాటకు విలువ పెరుగుతుంది. కానీ డామినేషన్ నేచర్ వల్ల చిన్న సమస్యలు రావచ్చు. ఇక్కడ తీర్థయాత్రలు లేదా విలాసయాత్రలు వెళ్లే అవకాశాలు కుటుంబంతో పాటు. ఈ వారం ప్రేమ కంటే గౌరవం ముఖ్యమైనది, కాబట్టి జాగ్రత్తగా ఉండండి. షేర్ మార్కెట్ లో మంచి గెయిన్స్ కనిపిస్తాయి. రిస్క్ తీసుకునే వారికి లాభం ఉంటుంది. గ్రీడ్ పెంచుకోండి. విద్యార్థులకి కాన్ఫిడెన్స్ పెరుగుతుంది బాగా. కాంపిటేటివ్ ఎగ్జామ్ లో మంచి పెర్ఫార్మెన్స్ ఇస్తారు. విదేశీ అవకాశాలు త్వరలో కన్ఫర్మ్ అవుతాయి. ఆరోగ్యంగా ఉండాలంటే స్ట్రెస్ కంట్రోల్ చేయాలి. బీపీ, హార్ట్ రిలేటెడ్ ఇష్యూస్ పై జాగ్రత్తగా ఉండండి. వ్యాయామం అవసరం. ఆదివారం రోజు సూర్యుడికి అర్ఘ్యం ఇవ్వండి. నీళ్లు ఒక 12 సార్లు నీళ్లు ఇవ్వండి. ఓం సూర్యాయ నమః 108 సార్లు ప్రార్థన చేయండి. ఇంటి ఇలవేలుపని దర్శనం చేసుకోండి. గోధుమలు లేదా ఎర్రని పూలతో దానం చేయండి. ఈ పరిహారం మీకు గౌరవం, విజయాన్ని తీసుకొస్తుంది. సింహరాశి వారికి ఈ వారం రాజయోగం. ఈ వారమంతా మీ వారమే, విజయోస్తు. ఇంకా అద్భుతమైనటువంటి ఫలితాలు పొందడానికి అతి శక్తివంతమైనటువంటి కరింగాలి మాలను మన దేవాలయంలో 48 రోజులు చండీ సుదర్శన సుబ్రహ్మణ్య భుజంగా అనుష్ఠానంతో పూజ చేసినటువంటి, ల్యాబ్ టెస్ట్ చేసినటువంటి కరంగాళి మాల ఉంటుంది. దీన్ని ధరించండి, అన్ని రకాలైనటువంటి ఫలితాలను పొందండి. ఇంకను మీ యొక్క వ్యక్తిగత జాతకం తెలుసుకోవడానికి మీ పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి గురువుల్ని సంప్రదించండి. మీ యొక్క పుట్టుపూర్వోత్తరాలని ఇచ్చి వారి దగ్గర తెలుసుకోండి. లేదు గురుగారు, మీ దగ్గరే మేము అపాయింట్మెంట్ పొందాలని అనుకుంటున్నామంటే మీ పేరు, డేట్ ఆఫ్ బర్త్, టైమ్ ఆఫ్ బర్త్, ప్లేస్ ఆఫ్ బర్త్ వాట్సాప్ చేయాలి. డైరెక్ట్ గా కాల్ చేస్తే రెస్పాండ్ అనేది ఉండదండి. మీరు వాట్సాప్ చేసిన ధనుసు రాశి వారికి ఈ వారం ఏప్రిల్ 15 నుండి ఏప్రిల్ 21, 2026లో శుభాశుభ ఫలితాలు తీసుకుంటే అదృష్టం వేగంగా పెరుగుతుంది. ఒక కొత్త అవకాశం చూడండి, ఇక్కడ అర్ధాష్టమ శని ఉన్నా కూడా అదృష్టం అనేది పెరుగుతుంది. కొత్త అవకాశం మీ జీవితాన్ని పూర్తిగా మార్చే శక్తి కలిగి ఉంటుంది. మీరు పట్టుకుంటారా లేక మిస్ అవుతారా అనేది మీ ఇష్టం. గోచార ప్రకారం ఈ వారం ధనుసు రాశి వారికి గురు ప్రభావం వల్ల బాగుంటుంది. అదృష్టం, జ్ఞానం, అవకాశం పెరుగుతుంది. కుజుడు మంచి అవకాశాలు ఇస్తున్నాడు. శని ప్రభావంలో ఆలస్యం, క్రమశిక్షణ అనేది అవసరం, ఎందుకంటే అర్ధాష్టమ శనిగా ఉన్నాడు. ఇది సాహసం చేస్తే విజయం, నిర్లక్ష్యం చేస్తే నష్టం. ఈ వారం అంతా ఒకటే ఈ క్యాప్షన్ రాసి పెట్టుకోండి. ఉద్యోగస్తులకి ఇది గ్రోత్ వారం. ప్రభుత్వ ఉద్యోగంలో కొత్త బాధ్యతలు, ప్రైవేట్ ఉద్యోగస్తులకి ప్రమోషన్ సూచనలు, ఐటీ రంగంలో ఉన్న వారికి ఆన్ సైట్ లేదా న్యూ రోల్స్ వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఈ వారం మీరు తీసుకునే ఇంటర్వ్యూ మీ కెరీర్ ని ఎలివేట్ చేసే అవకాశాలు ఉన్నాయని చెప్పచ్చు. వ్యాపారులకి ఎక్స్పాన్షన్ అవకాశాలు, కొత్త మార్కెట్, కొత్త డీల్స్ వస్తాయి. రియల్ ఎస్టేట్ మిశ్రమంగా ఉంది. ఈ వారం ధైర్యంగా పెట్టిన పెట్టుబడి భవిష్యత్తులో పెద్ద లాభాన్ని ఇస్తుందని కూడా చెప్పచ్చు. రాజకీయంలో ఉన్న వారికి పాపులారిటీ పెరుగుతుంది. మీ మాట ప్రజల్లో ప్రభావం చూపుతుంది. కానీ ఓవర్ కాన్ఫిడెన్స్ తగ్గించాలి ప్రజాక్షేత్రంలో ఉన్నప్పుడు. కుటుంబంలో ఆనందం, సంతోషం పెరుగుతుంది. ప్రయాణాలు, శుభకార్యాలు పెరుగుతాయి. జీవిత భాగస్వామితో అండర్స్టాండింగ్ బలపడుతుంది. ప్రేమికులకి ఒక మంచి ఆనందకరమైనటువంటి వారం అని కూడా చెప్పచ్చు. షేర్ మార్కెట్ లో మంచి గెయిన్స్, రిస్క్ తీసుకునే వారికి లాభం ఉంటుంది.
లాంగ్ టర్మ్ పెట్టుబడులు మంచి ఫలితాన్ని ఇస్తాయి. ఇంట్రాడే ఫ్యూచర్స్ ఆప్షన్స్ లో అసలు పెట్టుబడి పెట్టకండి. విద్యార్థులకి ఇది వచ్చే ఒక గోల్డెన్ టైం. హై స్టడీస్, విదేశీ అవకాశాలు స్ట్రాంగ్ గా కనిపిస్తున్నాయి. ఎగ్జామ్ లో మంచి పెర్ఫార్మెన్స్ ఇస్తారు. ఆరోగ్యంగా ఉండాలంటే ఓవర్ ఎక్సైట్మెంట్ తగ్గించాలి. రెగ్యులర్ ట్రావెల్ స్ట్రెస్ పెరుగుతుంది కాబట్టి కొంచెం తగ్గించండి. ప్రాపర్ రెస్ట్ అవసరం. ఇంకా పరిహారాలు అనుకుంటారు. గురువారం రోజున గురుగ్రహాన్ని ప్రార్థించండి. ఓం గురవే నమః 108 సార్లు చేయండి. శనేశ్వరుడికి నువ్వుల నూనెతో దీపం వెలిగించండి. మీ వయసు ఎంత ఉందో అన్ని దీపాలు. పసుపు లేదా కందిపప్పు లేదా శనగపప్పు, శనగలు ఇవన్నీ కూడా దానం ఇవ్వండి. పసుపు వస్త్రాన్ని భగవంతుడికి దానంగా ఇవ్వండి. దర్శనానికి స్వామివారికి అలంకారం చేయండి దేవాలయాల్లో. మీ పరిహారం మీకు అదృష్టాన్ని ఇస్తుంది, అభివృద్ధి ఇస్తుంది అని కూడా చెప్పచ్చు. అదృష్టం విజయం ధనుసు రాశిలో స్టార్ట్ అవుతుందని కూడా చెప్పచ్చు. ఎన్నో రోజులుగా అర్ధాష్టమ శని వల్ల మీరు ఇబ్బంది పడుతున్నారు కదా, మీకు ఇది ఒక మంచి సమయం అని కూడా చెప్పచ్చు. విజయోస్తు. ఇంకా అద్భుతమైనటువంటి ఫలితాలు పొందడానికి అతి శక్తివంతమైనటువంటి కరింగాలి మాలను మన దేవాలయంలో 48 రోజులు చండీ సుదర్శన సుబ్రహ్మణ్య భుజంగా అనుష్ఠానంతో పూజ చేసినటువంటి, ల్యాబ్ టెస్ట్ చేసినటువంటి కరింగాలి మాల ఉంటుంది. దీన్ని ధరించండి. అన్ని రకాలైనటువంటి ఫలితాలను పొందండి. ఇంకను మీ యొక్క వ్యక్తిగత జాతకం తెలుసుకోవడానికి మీ పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి గురువుల్ని సంప్రదించండి. మీ యొక్క పుట్టుపూర్వోత్తరాలని ఇచ్చి వారి దగ్గర తెలుసుకోండి. లేదు గురుగారు మీ దగ్గరే మేము అపాయింట్మెంట్ పొందాలి అని అనుకుంటున్నామంటే మీ పేరు, డేట్ ఆఫ్ బర్త్, టైమ్ ఆఫ్ బర్త్, ప్లేస్ ఆఫ్ బర్త్ వాట్సాప్ చేయాలి. డైరెక్ట్ గా కాల్ చేస్తే రెస్పాండ్ అనేది ఉండదండి. మీరు వాట్సాప్ చేసిన